పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ చుట్టూ రాజకీయ నీడలు అలుముకున్నాయి. త్వరలో ఉండి నియోజకవర్గానికి భీమవరం కలెక్టరేట్ తరలి వెళుతుందన్న ఊహాగానాలు జిల్లాలో జోరందుకున్నాయి. P4 పథకంలో దాతల సహకారం తీసుకుని నూతన కలెక్టరేట్ను నిర్మించే దిశగా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అడుగులు వేస్తున్నారని టాక్ నడుస్తుంది. అయితే భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఇప్పటి వరకు కలెక్టరేట్ తరలింపుపై నోరు మెదకపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యేకంగా కలిశారు. ఆ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. P4 పథకంలో భాగంగా ఉండిలో నిర్మించే నూతన కలెక్టరేట్ భవనానికి శంకుస్థాపన చేయడానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించినట్లు ట్వీట్ సారాంశం. దీంతో భీమవరంలో ఆ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాను 2 జిల్లాలుగా విభజించారు. 7 నియోజకవర్గాలతో నూతనంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జిల్లా కేంద్రం నరసాపురంలో ఉండాలని అప్పటి ప్రభుత్వ చీఫ్ విప్ మధునూరి ప్రసాద్ రాజు ప్రయత్నించినప్పటికీ భీమవరం ఎమ్మెల్యేగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ మంత్రి పదవిని సైతం వదులుకొని జిల్లా కేంద్రాన్ని భీమవరానికి తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల సమయంలో భీమవరం వచ్చినప్పుడు బహిరంగ సభలో కూడా వెల్లడించారు. అయితే ఆనాడు తాత్కాలికంగా భీమవరం ప్రకృతి ఆశ్రమం రోడ్లో మూసి ఉన్న ఇంజనీరింగ్ కాలేజీని తెరిపించి కలెక్టరేట్ గా మార్చారు. గొల్లల కోడేరులో ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ 2 కార్యాలయాలకు గత ప్రభుత్వం అద్దె చెల్లించింది. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ కు శాశ్వత భవనాలు ఉండాలని భీమవరం మార్కెట్ యార్డ్ ను కలెక్టరేట్ గా మార్చడానికి అప్పుడే గ్రంథి శ్రీనివాస్ జీవో ఇచ్చారు. కలెక్టరేట్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే సమయంలో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి భీమవరం కలెక్టరేట్ ను ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం పెద్ద అమిరం గ్రామానికి తరలించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ నడుస్తోంది. మొదట్లో ఆ ప్రయత్నాలు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు నిలువరించారు. అయితే ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాత్రం భీమవరం కలెక్టరేట్ ను పెద్ద అమిరంకు తరలించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి భీమవరంలో కలెక్టరేట్ నిర్మించడానికి ప్రభుత్వ భూములు లేవని, కొత్తగా భూములు కొనాలంటే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెబుతూ P4 పథకాన్ని రఘురామకృష్ణంరాజు తెరపైకి తీసుకొచ్చారని చర్చ నడుస్తుందట. పశ్చిమ గోదావరి జిల్లాలో 7 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికీ కూడా కలిసికట్టుగా ఒక భీమవరం అయితే కలెక్టరేట్ బాగుంటుందనే అప్పుడు సంకల్పంతో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో భీమవరాన్ని కలెక్టరేట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే అప్పుడు శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క కలెక్టరేట్ ఆఫీసు భీమవరం పట్టణాన్ని ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఆయన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి భీమవరం పట్టణంలో కలెక్టరేట్ ఆఫీసు పెట్టడం మనందరూ చూసాం. కొంతమంది మరి ఈ రోజున భీమవరం కలెక్టర్ ఆఫీస్ని తరలించి పెద్ద మేరని పెట్టాలని మరి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడం మనం ఫేస్బుక్ ద్వారా మనం కనుక్కోవడం జరిగింది. వాస్తవానికి పెద్ద అమిరం గ్రామం ఉండి నియోజకవర్గ పరిధిలో ఉండడంతో ఈ గ్రామాన్ని భీమవరం మున్సిపాలిటీలో విలీనం చేసి నవ్య భీమవరం పేరుతో పెద్ద అమిరంలో కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని నిర్మించే దిశగా కూడా రఘురామకృష్ణంరాజు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. పెద్ద అమిరంలో ప్రభుత్వ భూమి కొంత ఉందని, అవసరమైతే మరికొంత భూమిని దాతల ద్వారా తీసుకుని సుమారు 30 కోట్ల నిధులను P4 పథకంలో దాతల ద్వారా సేకరించి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం నిర్మిస్తామని రఘురామకృష్ణంరాజు చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కలెక్టరేట్ పై ఇంత వివాదం జరుగుతుంటే భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మౌనంగా ఉండడం వెనుక అసలు ఏం జరుగుతుంది అనేది రాజకీయంగా కూడా చర్చ జరుగుతుంది. భీమవరం నుండి కలెక్టరేట్ తరలింపును ఎమ్మెల్యే రామాంజనేయులు ఆపగలరా, లేదంటే పెద్ద అమిరంలోనే కలెక్టరేట్ ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.